మార్కాపురం రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మృతి చెందిన 14 మంది కుటుంబ సభ్యులకి వారు బంధువుల్ని వారి బంధువులకు సంబంధించి అసలు వారి మనోవేదన ఏ విధంగా ఉన్నది, అసలు వారిని అయితే కదిలించడానికి అంటే మాట్లాడటానికి కూడా వీళ్ళని పరిస్థితిలో అసలు వారు ఏమనుకుంటున్నారో, వారు అసలు కుటుంబ సభ్యులు ఎవరిని కోల్పోయారో కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎవరు చనిపోయారమ్మా? అసలు మీకు సంబంధించి నా బిడ్డ మా అక్క చచ్చిపోయింది. 6 సంవత్సరాలు నా బిడ్డ. మా అక్క తీసుకొస్తుంది సార్ తెలంగాణ నుంచి. ఎట్ట జరిగిపోయింది సార్. తెలంగాణలో ఏం చేస్తారమ్మా? మేము బేల్దారి పని పోతాం సార్. మా అక్కల దగ్గరే మేము పని చేసేది. మేము వచ్చి ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది సార్. మా అక్క కాడ ఉంటుంది సార్ నా బిడ్డను చూపిస్తామని పండక్కని తీసుకొస్తుంది సార్. ఇద్దరు చచ్చిపోయినరు. వనగరేపాలెంలో జాతర, ఆంజనేయ స్వామి జాతర. నా బిడ్డ నా కాడికి వస్తా చచ్చిపోయిందయ్యా. నా మనోళ్ళు నా బిడ్డ ఇంకా ఆడ ఉందయ్యా. జాతరకు వస్తా చచ్చిపోయిందయ్యా నా బిడ్డ తెలంగాణ. వీళ్ళ అమ్మ దాన్ని పెట్టి ఇద్దరు వస్తుండ్రు. నా దగ్గర నుంచి నేనే ఎక్కించిన బస్సు. అక్క ఒక్క రోజు ఉండక్క అంటే బాగా బుక్ చేసిన బస్సు అని ఎక్కిందయ్యా. వీళ్ళ అమ్మ నా చెల్లెలు బిడ్డ ఇద్దరిని నేనే ఎక్కించిన బస్సు. ఇట్ట అయిపోయింది. తల్లి లేని పిల్లలు చేసింది. నా తోడ పుట్టింది ఆఖరితో నా కడికే వచ్చింది. నా చేతి మొత్తం ఆఖరి తినిపోయింది అయ్యా. ఆఖరి రూపురేఖలు లేకుండా కాలిపోయింది. నా తోడ పుట్టింది. ఈ పిల్లలు అనాథలు అయిపోయినారు. తండ్రి చుట్టూ తండ్రి లేడు. ఏం చెయ్యాలి వీళ్ళని? అయ్యా మీకు అమ్మ లేదు నాన్న. ఏం చేసి పట్టుకున్నానా? ఎప్పుడో పోయిండు పని కోసం. ఈ ఆలోచన చచ్చిపోయినాక నెలకు కూడా అమ్మని చూడలేకపోతే ఇప్పుడు అమ్మని చూడటానికి కూడా ఏమీ లేదు. అన్నీ కాలిపోయింది. నా దగ్గరికి రాబోయిన బతికిటోళ్ళతో ఇది మొత్తానికి ఎవరిని కదిలించినా సరే వాళ్ళు ఉన్న బాధ కట్టలు తెచ్చుకొని దుఃఖ రూపంలో కన్నీళ్ళు తప్పితే వాళ్ళకి మాటలు కూడా రాని పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ మనం జరుగుతున్న ఈ సంఘటన అంటే కార్యక్రమంలో భాగంగా కూడా ఇప్పుడే మార్కాపురం జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఐడెంటిఫికేషన్ ప్యారేడ్ అయిపోయింది. ఐడెంటిఫికేషన్ ప్యారేడ్ అయిపోయిన తర్వాత కూడా వారి మృతదేహాలు కుటుంబ సభ్యులు గుర్తించిన ప్రకారము సీరియల్ నెంబర్ ప్రకారము ఆయా ప్రాంతాలకి వెళ్ళే వాహన సీరియల్ నెంబరు, దానికి సంబంధించిన రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారిని కూడా అటాచ్ చేస్తూ ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక క్యూ లైన్లో నుంచి పెట్టడం జరిగింది. దూర ప్రాంతాలకు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 5 ఉన్న నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకి దూర ప్రాంతంలో త్వరగా వెళ్ళేదానికోసం కూడా చేస్తున్న పరిస్థితులు అయితే అధికారులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా అంబులెన్స్లో ఒకరు వారిని తరలించే క్రమంలో కూడా ఉన్నాడు. ఇక్కడ కుటుంబ సభ్యులకు సంబంధించి కొంతమంది మిత్రులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారో జరిగిన సంఘటన మీద వారు తెలుస్తుందా? అసలు ఏం జరిగింది బ్రదర్? ఏమయ్యారు? ఏం జరిగింది సార్? నా పేరు శ్రీహరి. నా చెల్లి సార్ రుక్మిణి 5 నెలలు ప్రెగ్నెంట్ సార్. మొహం చూసుకోవడానికి లేకుండా కాలిపోయింది సార్. మా అమ్మ సార్ తనకు అన్న తల్లిని తన కన్న కూతురు ఇద్దరిని కోల్పోయింది. దీనికి ఇంత ప్రమాదానికి కారణం ఎవరు సార్? అసలు ఏం తెలియకుండా దిక్కుతోచని స్థితిలో ఇన్ని మృతదేహాల మధ్య అసలు మా చెల్లి ఎవరు, మా అమ్మమ్మ ఎవరు చూసుకోవడానికి కనీసం వాళ్ళు చివరి చూపు చూసుకోవడానికి కూడా లేదు సార్. 4 నెలలు అవుతుంది నేను నా చెల్లి మొహం చూసి. ఎవరు సార్ దీనికి కారణం? ఆ యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా నేను తగలబెడతా సార్. వాడిని కూడా సజీవ దహనం చేసిన తర్వాత నేను కూడా సజీవ దహనం అయిపోతా. మా చెల్లి దగ్గరికి అప్పుడు వెళ్తా. నేను ఖచ్చితంగా యజమానిని కాల్పెడతా, ఆ డ్రైవర్ని కూడా కాల్పెడతా. ఇది నా మాట సార్. ఒట్టు కాల్పెట్టిన తర్వాత చనిపోయిన అమ్మాయి మీకేమవుతుంది? సొంతం నా కోడలు సార్. మా అమ్మ నా కోడలు. ఏముంది సార్ నా కుటుంబం? నా కొడుకు మంగళ హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఏం చేశాను సార్? మా ఇల్లంతా నాశనం అయిపోయింది సార్. నా కొడుకు అల్లాడిపోతున్నాడు సార్.
ఇది జరిగిన ఆ, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు వారి బాధ అరణ్యరోధనగా ఉంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో తల్లి బిడ్డ, ప్రెగ్నెన్సీ లేడీ, కన్న తల్లి, ఇలా అసలు ఒకరు కాదు ఇద్దరు కాదు 14 మంది మృతి చెందిన సంఘటనలో కూడా వారి కుటుంబ సభ్యుల రోదన అయితే అరణ్య రోదనగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు వారు మృతదేహాలు అంటే లాస్ట్ ఆఖరి చూపు చూసుకునేదానికి కూడా వీళ్ళు లేకుండా ఖాళీ బూడిదైపోయిన వారిని మాకు అప్పగిస్తున్నారు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ అధికారులు మాత్రం వారి కుటుంబ సభ్యులకి మృతదేహాలను అప్పగించే క్రమంలో భాగంగా పూర్తిస్థాయిలో అంబులెన్స్ ఏర్పాటు చేయడం, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ సిబ్బందితో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నం కల్లా ఈ కార్యక్రమాలు పూర్తిగా ముగింపుకి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అధికారులు ఈ ఉదయకాల సమయం నుంచి చేస్తున్న ఏర్పాట్లు ఇప్పుడు ముగింపుకు తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాలు వెళ్తున్న వారికి ప్రత్యేకమైన వాహన ఏర్పాట్లు, అదేవిధంగా దగ్గరగా కనిగిరి ప్రాంతానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు అక్కడ సంబంధించి పోలీస్ శాఖ నుంచి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఇక్కడ డిఎస్పీ నాగరాజు గారు ఉన్నారు, అన్నట్టు తెలుసుకుందాం. సార్, అన్ని ఏర్పాట్లు చేసామండి. నిన్న 14 మంది డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో స్కార్డ్ ఉండి అంత గుర్తుపట్టలేని విధంగా తయారైనవి కాబట్టి వాటిని ఎఫ్ఎస్ఎల్ పంపించేసి డిఎన్ఏని వాళ్ళ బంధువుల ద్వారా టాలీ చేయడం జరిగింది. నిన్న దగ్గరుండి ఎఫ్ఎస్ఎల్ కూడా చాలా కష్టపడి నిన్ననే డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసేసి నిన్న సాయంత్రానికి సో ఏ శరీరం ఎవరిది ఏ రక్త నమూనాతోటి టాలీ చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని గుర్తుపట్టేసాము, అన్ని బాడీలు గుర్తుపట్టాం కాబట్టి పొద్దున్నే ఈరోజు అంబులెన్స్ ఒక కానిస్టేబుల్ని ఇచ్చేసి డ్రైవర్స్ అన్ని పెట్టుకుని విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా ఇంటికి తరలించడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ అంటే ముఖ్యంగా బస్ డ్రైవర్కి సంబంధించిన అరెస్టులు జరగడం జరిగిన అవన్నీ ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయండి, అన్నీ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్లు ఉంటాయి. సో దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా అవన్నీ కూడా ఇదవుతుంది. ఓకే, మనందరికీ తెలుసు మార్కాపురం పట్టణం సమీపంలో మొన్న ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. దీనిలో 14 మంది చనిపోవడం జరిగింది, ఇంక్లూడింగ్ 5 months బాయ్. సో వీళ్ళందరికీ కూడా మరి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు అంటే రక్త సంబంధికులు, తండ్రి లేదా తల్లి లేదా సిస్టరు, బ్రదరు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ శాంపిల్స్ తీసుకొని మనం ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయించడం జరిగింది. అది నిన్న ఈవినింగ్ ఆ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి నైట్ టైము పంపించడం కరెక్ట్ కాదని ఈరోజు మార్నింగ్ నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు 14 బాడీలని మనం ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ తెప్పించుకొని విత్ పోలీస్ ఎస్కార్ట్ వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది. అదే మాదిరిగా అక్కడ కూడా మనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏదైతే డిసీజ్డ్ హౌస్ ఉంటుందో అక్కడ కూడా మనకి రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పర్సన్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాధిత కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి ఎస్కేష కూడా ప్రకటించడం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది, వారికి ఏమైనా హామీ ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటారు? కరెక్ట్. ఇప్పుడు మనకి వీళ్ళ 14 మంది కూడా డెత్ సర్టిఫికేట్లు ఇవాళ మేము ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను చెప్పేటప్పుడు ఆ క్రమంలో కొన్ని మిస్టేక్స్ దొరుకుతాయి. ఈ సర్నేమ్ కానీ లేకపోతే పూర్తిగా పేరు చెప్పకపోవటం. ఇప్పుడు ఉదాహరణకి వెంకటేష్ అని చెప్తారు, ఆయన రేషన్ కార్డులోను ఆధార్ కార్డులో వెంకటేశ్వర్లోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈరోజు మొత్తం ఇన్ఫర్మేషన్ 100% తీసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్ ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేశాము. గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒక డెత్ చిన్న బాయ్ ఏదైతే ఉందో అది మళ్ళీ యాడ్ అవుతుంది ఇప్పుడు. అట్లాగే లాస్ట్ మినిట్లో ఒక లేడీ కూడా ఇంజ్యూర్డ్ కేసు కూడా యాడ్ అయింది. అంటే టోటల్గా 29 మంది ఇంజ్యూర్డ్ కేసెస్, అట్లనే 14 డెత్ కేసెస్. కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఫైర్, తర్వాత మా పోలీసు వీళ్ళందరి నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ తీసుకొని మొత్తం కన్సాలిడేటెడ్గా డీటెయిల్ రిపోర్టు సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి ఫర్ శాంక్షన్ ఆఫ్ ఎక్స్గ్రేషియా. ఆల్రెడీ డిక్లేర్ చేశారు, మీ అందరికీ తెలుసు. అది కూడా తీసుకొచ్చి వీళ్ళనంత తొందరగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి సంఘటన జరిగిన వాళ్ళ ప్రదేశంలో కూడా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కూడా పూర్తిస్థాయిలో ఎస్క్రేషన్ అందించడం కోసం ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అందజేయడంతో పాటు
వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నాము. చిన్న చిన్న కరెక్షన్స్ అంటే ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ విషయంలో వారి పేర్ల విషయంలో ఎటువంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా కూడా అవి పూర్తిగా కూడా సవరణ చేసిన తర్వాత వారికి డెత్ సర్టిఫికేట్ అందజేయడం, తర్వాత ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఎస్కేషా వారి కుటుంబ సభ్యులు కూడా అందజేయడం కూడా జరుగుతుందని చెప్పేసి జాయింట్ కలెక్టర్ మార్కాపురం శ్రీనివాసరావు గారు తెలియజేస్తుంది. అయితే మొత్తానికి జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా మరి కొద్దిసేపట్లో వారి మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం కూడా జరిగింది. జరిగిన సంఘటన మీద కూడా మొత్తం లోతైన విచారణ జరిపి దోషులైతే కఠినంగా శిక్షిస్తామని ఇటు పోలీస్ శాఖ చెప్తున్నారు. ఇది మొత్తానికి మార్కాపురం జిల్లాలోని ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం.